12 తర్వాత ఆంధ్రప్రదేశ్లో అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అందుకని అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో టెర్రరిస్ట్ అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ని కేసులు ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి, అసలు ఎవరు చేరుతారు ఈ పార్టీలు అన్నట్టుగా మీరు మాట్లాడితే జనం ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ పాయింట్. మీరు చెప్పింది నమ్ముతారా లేదనేటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. జనమే ఏమి నమ్మారు? 2019 ఎన్నికల్లో కేసులు లేవా? 2019 ఎన్నికల ముందు ఇన్ని లక్షలు తిన్నాడని లేదా? ఆయన మీద ఆరోపణలు లేవా? ఇవన్నీ ఉన్నాయి కదా, 2019 ఎన్నికలకు ముందే ఉన్నాయి కదా, గెలిపించారు కదా 151 సీట్లతో. దానికి మీరు అసలు రాజకీయాలకే పనికిరాడని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడి మనం మాట్లాడితే కుదిరేటువంటి పని కాదండి. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఏమి అన్న పునీతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఏమన్నా ఉన్నటువంటి వాళ్ళకే రాజ్యసభ సభ్యులు ఎవరంటే వాళ్ళకి రాజ్యసభ సభ్యులు డబ్బులు ఉన్న వాడికి తీసుకొచ్చి ఇస్తారు, వాడు తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళ పార్టీలో వచ్చి రాజ్యసభ సభ్యులు ఒకళ్ళు మిగిలిన చెప్పానంటే అందరూ వస్తారు, డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, తీసుకుంటారు, రాజ్యసభ సభ్యత్వం అయిపోగానే వెళ్ళిపోతాడు పార్టీని వదిలిపెట్టి. అందరూ అలాంటి వాళ్ళే కదా. అన్ని పార్టీలు అలాగే ఉన్నాయిలేండి, కొత్తగా ఒకళ్ళని అనేది ఏం లేదు. కానీ కాదు, వరలరామయ్యకి ఇస్తాను అని చెప్పేసి 1-2 సార్లు రాజ్యసభ ఏమన్నా వచ్చినా రాలేదు. ఇప్పుడు రాజ్యసభలు ఖాళీలు అవుతున్నాయి, వైసీపీ వాళ్ళు వచ్చి రాజీనామా చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ రాబోతున్నాయి. వరలరామయ్యకి ఏమన్నా ఒకటి ఇస్తారని చెప్పాను. అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, పాలిట్ బ్యూరో సభ్యులు కాబట్టి తీసుకుంటారు నిర్ణయం. ఎలాగో అదే అంటే ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు, ఆయన సీనియర్ లీడర్ కదా. రాజ్యసభ ఇప్పించండి శ్రీనివాస్ చౌదరి గారు, మీ చౌదరి గారు ఎమ్మెల్యే ఇచ్చారు లేదు కాదు. ఎవరు రాజకీయం వాళ్ళదండి. వాళ్ళ కొడుకు పామర్లో పనిచేశాడు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పనిచేశాడు, ఆయన రాజకీయం అయినా ఎవరు రాజకీయం వాళ్ళదే కదా. ఎప్పుడైనా ఒకరికన్నా రాజ్యసభ పంపించి అరే బాలయోగి లాంటి వాళ్ళని మీరు స్పీకర్ని చేశారు చెప్పుకోవడానికి అవన్నీ మళ్ళీ ఓదంటల్లా. ఎప్పటిప్పుడు పనిచేసే వాళ్ళకి ఆ విధమైనటువంటి చేయాలండి. నేను అందుకనే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు ఆ పార్టీయే ఉండదో, ఆ పార్టీయే లేదు, అసలు ఆ పార్టీ ఉండకూడదు, నేరస్తుల పార్టీ అని చెప్తాడండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా. నేను ఒకటి అడుగుతాను, నేరస్తులు అంటే ఎవరండి? నాకు అర్థం కాదు. నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా నేరారోపణలు ఎదుర్కొంటాడు. ఇద్దరు ఒకటే కదా, ఒక కేసులు ఉంటే 2 కేసులు 3 కేసులు, ఏది తేడా నాకు అర్థం కాదు. నేరస్తులు మనం చెప్పే దాంట్లో కూడా ఏదైనా నమ్ముతారా లేదని చెప్ప. నిన్న జగన్మోహన్ రెడ్డి గుంటూరు వచ్చి నోటికొచ్చిన అబద్ధం చెప్పినట్టు అనమాట. ఇప్పుడు మేము పార్టీ ఆఫీస్ తెలుగుదేశం ఆఫీస్ దగ్గరకు పోతే ఏదో ఇద్దరు తొక్కిస్తలాడు జరిగేది. అట్లాంటి అబద్ధాలు చెప్పాడు కాబట్టి, అలాంటి పనులు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 150 పోయి ఆ మధ్యలో 5 పోయి 11 అందుకని ఏ మాట్లాడకండి, నోటికొచ్చిన మాట్లాడటం వల్ల నష్టపోతారు. చెప్పాలి అంజనేయులు గారు. సార్ పవన్ గారు ఒక విషయం చెప్పాలి సార్. చెప్పండి. ప్రజల్లో మార్పు రానంత కాలం రాజకీయ పార్టీలు అలానే ఉంటాయి. ఇక్కడ నేను విభేదిస్తా. ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఎవాల్వ్ అయింది ఏంటనేది అందరికీ తెలిసిందే. ప్రజల్లో మార్పు రానంత కాలం అంటే వాళ్ళు బురద పోస్తారు, మేము గడుక్కుంటాం, మేము బురదేస్తాం, వాళ్ళు గడుక్కుంటారని మీ పంధాలు మీరు మార్చుకోకపోతే ప్రజలు మారాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజలు మిమ్మల్నే మారుస్తారు, అది ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇక్కడ మీ పందాలు మార్చుకోవాలి. ఇక్కడ మనం అబద్ధం చెప్తున్నామా కాదు, ప్రజలకి మనం అబద్ధం చెప్తున్నామా, మనం తప్పు చేశామా లేదా అనేది నిజాయితీతో ప్రజల ముందు ఉంచగలిగితే ప్రజలు ఆదరిస్తారు. మేము అబద్ధాలే ఆడతాం, మేము అబద్ధాలే చెప్తాం, మా ప్రాతిపదిక అబద్ధాలే, తప్పుడు ప్రచారాలే, తప్పుడు ఆరోపణలే, ఇవే అనుకుంటే ప్రజలు ఆదరించరండి, అందులో డౌట్ లేదు. ఇప్పుడు కేసులు అన్ని పార్టీల్లో ఉన్నాయి, అన్ని పార్టీ నాయకులు కూడా కేసులు ఉన్నాయి. ఇవాళ కూడా విజయసాయి రెడ్డి పెట్టినటువంటి పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసిందిగా. ఐఎంజీకి సంబంధించి 2000 ఆయన అడుగుతాడు, నాకు అర్థం కాంది, కుక్కలు దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మరిగినట్టు 1999 నుంచి 2004 మధ్యలో ప్రభుత్వం మిగతా వాటితో చేసుకున్నటువంటి ఒప్పందాలు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కావాలి సిబిఐది అని చెప్పి 2012లో కేసు వేశాడు. ఇప్పుడు కొట్టేశారు. సార్ ఇప్పుడు విచారణకి ఇవ్వాలి అనేటువంటి దాని మీద వేసినటువంటి కేసులేండి. దానికి ఇచ్చినటువంటి కామెంట్స్ వేరే ఉన్నాయి. కృష్ణాంజనేయులు కాదు, అది రేపు ఎలాగో డిస్కషన్ వస్తుంది. హైకోర్టు క్లీన్ చిట్